ఓకే, మెటీరియల్ ప్రైస్ వేరియన్సెస్ అంటే ఇప్పుడు మనం ప్రాబ్లమ్స్ చూద్దాం. అంటే ఫస్ట్ వీడియోలో థియరీ పార్ట్ మనం కవర్ చేసాం కొంత. నెక్స్ట్ ఇప్పుడు ప్రాబ్లమాటిక్ ఎలా తీసుకోవాలి ఏంటి అనేటువంటిది ఈ వీడియోలో తెలుసుకుందాం. మనకు ఫస్ట్ వీడియోలో నేను మీకు చెప్పాను, మెటీరియల్ వేరియన్సెస్ అనేటువంటివి మనకు మేజర్గా మనం చేయాల్సి వస్తుంది అని అన్నాను. మెటీరియల్ ప్రైస్ వేరియన్స్లో కూడా మెటీరియల్ కాస్ట్ వేరియన్స్, మెటీరియల్ ప్రైస్ వేరియన్స్, అదేవిధంగా మెటీరియల్ యూజేజ్ వేరియన్స్ అనేటువంటి అవసరం అవుతుంది. సో ఈ మూడు మనకు ప్రాబ్లమ్స్ అనేటువంటి రావడం జరుగుతుంది. ప్రాబ్లం చేసే ముందు మనకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి? సో మనం ఒక ప్రాబ్లం చేయాలి అంటే మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలి అనేటువంటి మనం ఒకసారి గమనిద్దాం. సో ఏ ఇన్ఫర్మేషన్ కావాల్సి వస్తుంది, ప్రాబ్లమ్స్లో ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉంటాయి, మనం చేయడానికి ఏమేమి కావాలి అనేటువంటి చూద్దాం. సో మీరు గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ యూనిట్స్ ఇన్పుట్స్ ఉంటాయి, అదేవిధంగా యూనిట్ అవుట్పుట్ ఉంటుంది. అంటే ఇన్పుట్స్ అంటే రా మెటీరియల్స్, సో అదేవిధంగా అవుట్పుట్ అనేటువంటిది ఫినిష్డ్ గుడ్. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకు రా మెటీరియల్స్ ఒక 10 kgs రా మెటీరియల్స్ యూస్ చేస్తే 1 అవుట్పుట్ అనేటువంటి రావచ్చు. సో 1 యూనిట్ ఆఫ్ అవుట్పుట్ అనేటువంటి జనరేట్ అవ్వచ్చు. 1 యూనిట్ ఆఫ్ అవుట్పుట్ జనరేట్ అవ్వచ్చు. సో 10 kg ఇన్పుట్స్ ఇస్తే అవుట్పుట్ 1 యూనిట్ ఆఫ్ అవుట్పుట్ అనేటువంటి రావచ్చు. ఓకే, తర్వాత నెక్స్ట్ ప్రైజ్ అనేటువంటి కావాలి. సో ప్రైజెస్లో కూడా మనకు 2 రకాల ప్రైజ్ ఉంటాయి. సో స్టాండర్డ్ ప్రైజు, అదేవిధంగా యాక్చువల్ ప్రైజు. సో స్టాండర్డ్ ప్రైజు, యాక్చువల్ ప్రైజు ఉంటుంది. అండ్ ఇప్పుడు ఈ రెండింటిని బేస్ చేసుకొని మనం ఏం కనుక్కోవచ్చు అని అంటే స్టాండర్డ్ కాస్ట్ కనుక్కోవచ్చు, అదేవిధంగా యాక్చువల్ కాస్ట్ కనుక్కోవచ్చు. ఎందుకంటే యూనిట్స్ ఇన్పుట్ ఏదైతే ఇస్తామో ఆ ఇన్పుట్ ఇంటూ ప్రైజ్ వాల్యూ చేసుకుంటే మనకేమొస్తుందంటే కాస్ట్ వస్తుంది. సో దట్ ఈక్వల్ టు కాస్ట్ అనేటువంటి రావడం జరుగుతుంది. సో మేజర్గా మనకు కావాల్సినటువంటి ఏవేవి అనంటే ఇన్పుట్స్ కావాలి, అవుట్పుట్ కావాలి. అంటే ఇన్పుట్స్ అంటే రా మెటీరియల్స్ ఎన్ని యూనిట్స్ యూస్ చేశారు అనేటువంటి చెప్తారు, అదేవిధంగా అవుట్పుట్ ఎంత వచ్చింది అని చెప్తారు. అంటే ఇప్పుడు 10 kgs ఆఫ్ ఇన్పుట్స్ యూస్ చేస్తే 1 kg ఆఫ్ అవుట్పుట్ అనేటువంటి వచ్చిందంటారు. అంటే 1 యూనిట్ ఆఫ్ అవుట్పుట్ రావడం జరిగిందంటారు. అంటే 10 కిలోలు ఇన్పుట్స్ అంటే రా మెటీరియల్స్ వాడడం వల్ల 1 యూనిట్ ఆఫ్ అవుట్పుట్ వచ్చింది అని అంటారు. తర్వాత ప్రైస్ వాల్యూస్కి సంబంధించి మనకు స్టాండర్డ్ ప్రైస్ కావాలి, యాక్చువల్ ప్రైస్ కావాలి. తర్వాత స్టాండర్డ్ కాస్ట్ కావాలి, యాక్చువల్ కాస్ట్ కావాలి. సో స్టాండర్డ్ కాస్ట్ కావాలి, యాక్చువల్ కాస్ట్ కావాలి. స్టాండర్డ్ కాస్ట్ ఎలా వస్తుంది మనకు? స్టాండర్డ్ కాస్ట్ కానీ యాక్చువల్ కాస్ట్ కానీ మనం దేంతో తీసుకోవాల్సి వస్తుందంటే ఇన్పుట్స్ ఇంటూ ప్రైస్. సో ఇవి మేజర్గా ఉన్నటువంటి ఇన్పుట్స్, అవుట్పుట్, అదేవిధంగా స్టాండర్డ్ ప్రైజు, యాక్చువల్ ప్రైజు, స్టాండర్డ్ కాస్ట్, యాక్చువల్ కాస్ట్. సో ఇవి ఫస్ట్ ఒక సమ్ బేసిక్స్ ఇవి మనకు బేసిక్స్గా కావాల్సి వస్తుంది. జనరల్గా ప్రాబ్లంలో ఎలా ఇస్తాడు అనేటువంటి మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎలా ఉంటుందంటే జనరల్గా ఈ డేటా ఉంటుంది, ఈ డేటా ఇచ్చింటాడు. ఈ డేటాను బేస్ చేసుకొని మనం ఏం చేయాలంటే వేరియన్సెస్ ఫైండ్ అవుట్ చేయాలి. మెటీరియల్ కాస్ట్ వేరియన్స్ అని, ప్రైస్ వేరియన్స్ అని, యూజేజ్ వేరియన్స్ అని ఇలాంటివి మనం చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఒక ప్రాబ్లం తీసుకుందాం. ఒక చిన్న ప్రాబ్లం ద్వారా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, శ్యామ్ కాస్టింగ్ ఫర్నిష్డ్ ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ ఫర్ ప్రొడక్షన్ ఆఫ్ 4800 యూనిట్స్. స్టాండర్డ్ మెటీరియల్స్ అంటే ఇది రా మెటీరియల్స్. 10 kgs పర్ యూనిట్ అంటే ఒక యూనిట్కి 10 kgs అనేటువంటి వాడడం జరుగుతుంది. ఒక యూనిట్ ఆఫ్ అవుట్పుట్ రావాలి అంటే 10 kgs ఆఫ్ రా మెటీరియల్స్ యూస్ చేయడం జరుగుతుంది. మరి ఒక్కొక్క కేజీకి ఎంత అవుతుందంటే 9 రూపీస్. ఇది స్టాండర్డ్ ప్రైస్. ఇది మనకేమవుతుందంటే స్టాండర్డ్ ప్రైస్ అవుతుంది. సరే, తర్వాత యాక్చువల్ మెటీరియల్స్ యూజ్డ్. సో యాక్చువల్ మెటీరియల్స్ ఎంత యూస్ చేశారు? 50,000 kgs అనేటువంటి యూస్ చేశారు. అంటే 4800 యూనిట్స్
4,800 యూనిట్స్ జనరేట్ అవ్వడానికి యాక్చువల్గా వాడినటువంటి ఇన్పుట్స్ ఎంత అంటే 50,000 కేజెస్. సో దానికి అయినటువంటి కాస్ట్ ఎంత 5,25,000. సో మెటీరియల్ కాస్ట్ వేరియన్స్ని క్యాలిక్యులేట్ చేయమన్నారు. సో మెటీరియల్ కాస్ట్ వేరియన్స్ ఎంత అనేటువంటి క్యాలిక్యులేట్ చేయమన్నారు. సో ఇప్పుడు ఫస్ట్ రాయాల్సినటువంటి ఫార్ములా, ముందుగా ఫార్ములా రాద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us రైట్ ద ఫార్ములా. సో మెటీరియల్ కాస్ట్ వేరియన్స్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, స్టాండర్డ్ కాస్ట్ ఫర్ యాక్చువల్ అవుట్పుట్ మైనస్ యాక్చువల్ కాస్ట్ ఫర్ యాక్చువల్ అవుట్పుట్. ఇది మనకున్నటువంటి ఫార్ములా. ఇందులో ఈ ఫార్ములా స్టాండర్డ్ కాస్ట్ ఫర్ యాక్చువల్ అవుట్పుట్, యాక్చువల్ కాస్ట్ ఫర్ యాక్చువల్ అవుట్పుట్, ఇది ఫార్ములా. ఈ ఫార్ములాని బేస్ చేసుకొని మనం ఆన్సర్ చేద్దాం. సో ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ మీరు అబ్జర్వేషన్ చేస్తే యాక్చువల్ కాస్ట్ ఫర్ యాక్చువల్ అవుట్పుట్ ప్రాబ్లంలో ఇచ్చేశాడు. ఎంత ఇచ్చాడు అని అంటే యాక్చువల్ మెటీరియల్స్ యూజ్డ్ 50,000 కేజెస్, 50,000 కేజెస్ యూజ్ చేశారు. దానికి అయినటువంటి కాస్ట్ ఎంత 5,25,000. అంటే ఈ ఇన్ఫర్మేషన్ మన దగ్గర అవైలబిలిటీలో ఆల్రెడీ ఉంది. సో ఆల్రెడీ అవైలబిలిటీ ఉంది. నెక్స్ట్ కావాల్సింది ఏంటి, స్టాండర్డ్ కాస్ట్ ఫర్ యాక్చువల్ అవుట్పుట్. దీని అర్థం ఏంటి, ఇక్కడ ఈ మీనింగ్ ఫస్ట్ అండర్స్టాండ్ చేసుకోవాలి మీరు. స్టాండర్డ్ కాస్ట్ ఫర్ యాక్చువల్ అవుట్పుట్, యాక్చువల్ అవుట్పుట్కి స్టాండర్డ్ కాస్ట్ ఎంత. సో యాక్చువల్ అవుట్పుట్కి స్టాండర్డ్ కాస్ట్ ఎంత. యాక్చువల్ అవుట్పుట్ ఎంత మనకు 4,800 యూనిట్స్. సో 4,800 యూనిట్స్ అనేటువంటి యాక్చువల్ అవుట్పుట్. ఇప్పుడు దీనికైనా స్టాండర్డ్ కాస్ట్తో మనం కంపారిజన్ చేసుకోవాలి, అంటే స్టాండర్డ్స్తో దీన్ని పోల్చుకోగలగాలి. సో ఎట్లా చేయాలంటే చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడ మనకు ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో స్టాండర్డ్ మెటీరియల్స్ అని. సో ఏముందంటే 10 kgs పర్ యూనిట్ 9 రూపీస్ పర్ కేజ్ అన్నాడు కదా. అంటే దాని అర్థం ఏంటంటే 1 యూనిట్ ఆఫ్ అవుట్పుట్కి 10 kgs అనేటువంటిది స్టాండర్డ్స్. ఇది మనకు ఫిక్స్ చేసినటువంటి స్టాండర్డ్స్. దీన్ని మనం దేంతో పోల్చుకోవాలి అంటే యాక్చువల్తో పోల్చుకోవాలి. దేంతో పోల్చుకోవాలి అంటే యాక్చువల్తో పోల్చుకోవాలి. అంటే మనకి ఇక్కడ యాక్చువల్ ఎన్ని యూనిట్స్ ఉన్నాయి, 4,800 యూనిట్స్ ఉన్నాయి. యాక్చువల్ ఎంత ఉన్నాయి, 4,800 యూనిట్స్ ఉన్నాయి. అంటే ఒక యూనిట్ ప్రొడ్యూస్ చేయడానికి 10 kgs స్టాండర్డ్ ఫిక్స్ చేసినప్పుడు యాక్చువల్గా ఎన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ చేశారు, 4,800 యూనిట్స్ ప్రొడ్యూస్ చేశారు. సో 4,800 యూనిట్స్కి ఎన్ని కేజెస్ అనేటువంటి క్యాల్కులేషన్ చేసుకుంటే దానికి రిలేటెడ్ స్టాండర్డ్స్ అనేటువంటి రావడం జరుగుతుంది. మనకు ప్రాబ్లంలో చెప్పింది ఒక యూనిట్కి 10 kgs, ఒక యూనిట్ ప్రొడ్యూస్ చేయడానికి 10 kgs స్టాండర్డ్ పెట్టాడు. మరి 4,800 యూనిట్స్కి స్టాండర్డ్ ఎంత అనేటువంటి మనం క్యాల్కులేట్ చేయాలి. సో కాబట్టి ఇప్పుడు మనకు ఇలా క్రాస్ మల్టిప్లికేషన్ తీసుకోండి. 4,800 × 10 డివైడెడ్ బై 1 దట్ ఈక్వల్ టు 48,000 కేజెస్. సో 48,000 కేజెస్ అనేటువంటి స్టాండర్డ్. సో 48,000 కేజెస్ అనేటువంటి స్టాండర్డ్ అంటే 4,800 యూనిట్స్ ప్రొడ్యూస్ చేయడానికి 48,000 కేజెస్ రా మెటీరియల్స్ యూస్ చేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు కేజెస్ వచ్చాయి, మనం ఇక్కడ కాస్ట్ కనుక్కోవాలి. కాస్ట్ కనుక్కోవడానికి ఏం చెప్పాను, ఇన్పుట్ ఇంటూ ప్రైస్ అన్నాను. ఇన్పుట్ ఇంటూ ప్రైస్. సో ఇప్పుడు మనకి ఇది స్టాండర్డ్ కదా. స్టాండర్డ్ ఇన్పుట్స్ ఎంత, స్టాండర్డ్ ఇన్పుట్స్ ఎంత అంటే 48,000. సో 48,000 ఇంటూ స్టాండర్డ్ ఇన్పుట్స్ 48,000 ఇంటూ స్టాండర్డ్ ప్రైస్ ఎంత ఇచ్చారు మనకు 9 రూపీస్ ఇవ్వడం జరిగింది. సో 9 రూపీస్. సో 48,000 ఇంటూ 9 ఎంత అవుద్ది, 48,000 ఇంటూ 9 దట్ ఈక్వల్ టు 4,32,000. సో 4,32,000 అంటే ఇప్పుడు ఇక్కడ 4,32,000లో నుంచి ఈ 5,25,000తో కంపారిజన్ చేసుకున్నాం. సో మైనస్ 5,25,000 తీసుకుంటే ఎంత వస్తుంది, 93,000. ఈ 93,000 ఏంటి అంటే మైనస్ వాల్యూ, అంటే అడ్వర్స్. సో వీళ్ళు పెట్టినటువంటి స్టాండర్డ్స్ ప్రకారంగా
48,000 కేజెస్ అనేటువంటి యూస్ చేయాలి. 48,000 కేజెస్కి అయ్యేటువంటి కాస్ట్ 4,32,000 స్టాండర్డ్స్ ఫిక్స్ చేశారు. కానీ యాక్చువల్గా జరిగింది ఎంత అంటే 5,25,000 రూపీస్ యాక్చువల్ కాస్ట్ అయ్యింది. సో ఇప్పుడు అడ్వర్స్ ఎంత అంటే 93,000 రూపీస్ అడ్వర్స్లో ఉంది. సో అడ్వర్స్ ఎంత ఉందంటే 93,000 రూపీస్. ఇప్పుడు మనకు స్టాండర్డ్ ప్రైస్ ఇక్కడ ఉంది 9 రూపీస్. మరి యాక్చువల్ ప్రైజు విషయానికి వస్తే సింపుల్. ఇక్కడ 5,25,000 డివైడెడ్ బై ఎన్ని కేజెస్ యూస్ చేశారు వాళ్ళు, 50,000 కేజెస్ యూస్ చేశారు. 10.5 రూపీస్ పడింది. సో యాక్చువల్ ప్రైస్ ఎంత పడిందంటే 10.5. సో 1.5 రూపీ ప్రైస్లో వేరియేషన్ ఉంది, 2,000 కేజెస్ కన్జంప్షన్లో వేరియేషన్ ఉంది. అంటే పర్చేజ్ మేనేజర్ 1.5 రూపీ ఎక్స్ట్రా పెట్టి కొన్నాడు. అదేవిధంగా ప్రొడక్షన్ మేనేజరు 48,000 కేజెస్ వాడాల్సింది ఎన్ని కిలోలు వాడాడు అంటే 50,000 కేజెస్ యూస్ చేయడం జరిగిందనమాట. సో నేను ఇప్పుడు చెప్పినటువంటి చిన్న ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్ని మీరు ఒక్కసారి మళ్ళీ రివైజ్ చేసుకోండి. సో రివైజ్ చేసుకొని మళ్ళీ వినండి. ఓకే, కొద్దిగా జాగ్రత్తగా వినండి. ఓకే రైట్, మనం ఇంకో ప్రాబ్లంకి వెళ్దాం. నెక్స్ట్, the standard cost card shows the following details relating to material requirements for production 1 kg of groundnut oil. 1 kg of groundnut oil. సో ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే క్వాంటిటీ ఆఫ్ గ్రౌండ్నట్ 3 kgs. ఇక్కడ 1 kgకి గ్రౌండ్నట్ ఆయిల్ రావాలంటే, అంటే 1 కిలో ఆయిల్ రావాలి అంటే ఎంత యూస్ చేయాలి అంటే ఇన్పుట్ 3 kgs వాడాలి. 3 kgs ఆఫ్ గ్రౌండ్నట్స్ వాడాలి. గ్రౌండ్నట్స్ 3 kgs వాడితే 1 kg గ్రౌండ్నట్ ఆయిల్ వస్తుందంట. తర్వాత ప్రైస్ ఆఫ్ గ్రౌండ్నట్ 1.5 per kg. ఇది ఇన్పుట్స్, ఇది ఇన్పుట్, దీనికి ప్రైస్, ఇది ప్రైస్. ఇది ఏ ప్రైస్ అంటే ఇట్ ఈజ్ ఎ స్టాండర్డ్ ప్రైస్, వాళ్ళు ఫిక్స్ చేసినటువంటి స్టాండర్డ్ ప్రైస్. తర్వాత యాక్చువల్ ప్రొడక్షన్ ఎంత జరిగింది, ప్రొడక్షన్ డ్యూరింగ్ ద మంత్ 1000 kgs ప్రొడక్షన్ జరిగింది. సో ఎంత జరిగిందంటే ప్రొడక్షను 1000 kgs అనేటువంటి జరిగింది. ఓకే, దీంట్లో క్వాంటిటీ ఎంత యూస్ చేశారు, 3000 kgs యూస్ చేశారు. సో క్వాంటిటీ ఎంత యూస్ చేయడం జరిగింది అని అంటే 3000 kgs యూస్ చేయడం జరిగింది. ప్రైస్ ఆఫ్ గ్రౌండ్నట్ ఎంత, 2 రూపీస్ పర్ కేజీ. ప్రైస్ ఆఫ్ గ్రౌండ్నట్ ఎంత అంటే 2 రూపీస్ పర్ కేజీ, కేజీకి 2 రూపీస్. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూద్దాం. సో దీన్ని బేస్ చేసుకొని మనం క్యాలిక్యులేషన్ తీసుకున్నాం. మెటీరియల్ కాస్ట్ వేరియన్స్ ఏమైనా వస్తుందా రాదా అనేటువంటి క్యాలిక్యులేషన్ తీసుకున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్పాను, సో ఫార్ములా అప్లై చేయడమే. ఎంసీవి ఈక్వల్ టు స్టాండర్డ్ కాస్ట్ ఫర్ యాక్చువల్ అవుట్పుట్ మైనస్ యాక్చువల్ కాస్ట్ ఫర్ యాక్చువల్ అవుట్పుట్. ఈ ఫార్ములా అప్లై చేయండి. ముందుగా అప్లై చేసిన తర్వాత ఇప్పుడు 1 by 1 క్యాలిక్యులేట్ చేద్దాం. మనకు ప్రాబ్లంలో యాక్చువల్ కాస్ట్ ఇచ్చాడేమో చూద్దామా. సో ఇక్కడ ఏం చేశాడంటే ప్రొడక్షన్ డ్యూరింగ్ ద మంత్ అవుట్పుట్ ఎంత అంటే 1000 kgs, ఇది అవుట్పుట్. క్వాంటిటీ యూజ్డ్, ఇది ఇన్పుట్. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, కాస్ట్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఇన్పుట్ ఇంటూ ప్రైజే తప్ప అవుట్పుట్ ఇంటూ ప్రైస్ తీసుకోకండి. ఇన్పుట్ ఇంటూ ప్రైస్ తీసుకుంటే అక్కడ కాస్ట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇన్పుట్ ఇంటూ ప్రైస్. సో ఇది ప్రైస్. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఈ రెండు ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో మనం తీసుకుందాం. సో ఇక్కడ 3000 ఇంటూ 3000 ఇన్పుట్, యాక్చువల్కి సంబంధించిన ఇన్పుట్ నేను యాక్చువల్కి సంబంధించిన ఇన్పుట్ రాస్తున్నాను. సో 3000 ఇంటూ 2, 3000 kgs 2 రూపీస్, దట్ ఈక్వల్ టు మనకి ఎంత అవుతుందంటే 6000 రూపీస్ యాక్చువల్ కాస్ట్ వస్తుంది. సరే, ఇప్పుడు మరి ఇది కనుక్కుందాం, స్టాండర్డ్ కాస్ట్ కనుక్కుందాం. సో స్టాండర్డ్కి సంబంధించి మనం ఒక చిన్న ఈక్వేషన్ ద్వారా తెలుసుకోవాలి. సో ఈక్వేషన్ ఏంటి, అదే మనకేంటంటే ఇక్కడ మనకేం చెప్పాడు క్వశ్చన్లో 1 kg, 1 kg గ్రౌండ్నట్ ఆయిల్ రావాలి అని అంటే 3 kgs ఇన్పుట్స్ అనేటువంటి యూస్ చేయమన్నాడు. సో 1 kg గ్రౌండ్నట్ ఆయిల్ రావాలంటే, సో 1 kg గ్రౌండ్నట్ ఆయిల్ రావాలి అంటే 3 kgs అనేటువంటి యూస్ చేయమన్నాడు. సో ఇప్పుడు మరి యాక్చువల్, ఇది స్టాండర్డ్ కదా,
ఇది స్టాండర్డ్. మరి యాక్చువల్గా ఎన్ని కేజెస్ అవుట్పుట్ వచ్చింది? 1000 కేజెస్ అవుట్పుట్ వచ్చింది. సో 1000 కేజెస్ అవుట్పుట్కి ఎంత అవుద్దో స్టాండర్డ్ ఫిక్స్ చేద్దాం. సో 1000 కేజెస్కి స్టాండర్డ్ ఎంత అంటే 1000 ఇంటూ 3 కేజెస్, 1000 ఇంటూ 3 కేజెస్ దట్ ఈక్వల్ టు 3000 కేజెస్, దట్ ఈక్వల్ టు 3000 కేజెస్ అనేటువంటి స్టాండర్డ్. 3000 కేజెస్ అనేటువంటి స్టాండర్డ్. ఇప్పుడు కాస్ట్ ఏం చేయాలి? ఇన్పుట్ ఇంటూ ప్రైస్. సో ఇన్పుట్ ఎంత? 3000 కేజెస్ అనేటువంటి ఇన్పుట్. ప్రైస్ ఎంత? స్టాండర్డ్ ప్రైస్ తీసుకోవాలి ఇక్కడ. సో స్టాండర్డ్ ప్రైస్ ఎంత ఇచ్చాడు? 1.5. సో ఇంటూ 1.5 దట్ ఈక్వల్ టు 4500 రూపీస్. అంటే ఇప్పుడు దీనికి ఆన్సర్ ఏమొస్తుంది మనకు? 4500 మైనస్ 6000 1500. ఇది ఫేవరబుల్లా అంటే అడ్వర్స్. ఎందుకంటే వాళ్ళు అనుకున్నటువంటి కాస్ట్ 4500 కానీ ఇక్కడ అయినటువంటి కాస్ట్ 6000 అంటే అది అడ్వర్స్, నాట్ ఏ ఫేవరబుల్ సిచ్యువేషన్ ఇది. సో ఏం లేదన్నా మనకు క్వశ్చన్లో మనకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ ఇన్ఫర్మేషన్ వాడు ఇస్తాడు ఫస్ట్. సో స్టాండర్డ్ ఇన్పుట్ పర్ స్టాండర్డ్ అవుట్పుట్, స్టాండర్డ్ ఇన్పుట్ పర్ అవుట్పుట్ వాళ్ళు ఇస్తారు. స్టాండర్డ్ ఇన్పుట్స్ పర్ అవుట్పుట్ అంటే ఒక యూనిట్ అవుట్పుట్ రావాలి అంటే ఎన్ని ఇన్పుట్స్ అనేటువంటి వాడు చెప్తారు. తర్వాత మనం చేయాల్సింది ఏంటంటే దీన్ని యూస్ చేసుకొని యాక్చువల్గా ఎంతైతే అవుట్పుట్ జనరేట్ అయ్యి ఉంటుందో దానికి స్టాండర్డ్స్ కనుక్కోవాలి. ఇక్కడ ఇచ్చేటువంటిది ఒక అవుట్పుట్కి ఇస్తాడు స్టాండర్డ్. దే విల్ ప్రొవైడ్ పర్ అవుట్పుట్, ఒక అవుట్పుట్కి స్టాండర్డ్ ప్రొవైడ్ చేస్తారు. మనం ఏం కనుక్కోవాలి? యాక్చువల్ అవుట్పుట్స్ ఎన్నైతే జరిగి ఉంటుందో, యాక్చువల్ అవుట్పుట్ ఎంతైతే వచ్చి ఉంటుందో దానికి వీ హ్యావ్ టు ఫైండ్ స్టాండర్డ్స్. దానికి మనం స్టాండర్డ్ ఆఫ్ ఇన్పుట్స్ కనుక్కోవాలి. ఓకే, మనకి ఇచ్చేది జాగ్రత్తగా వినండి, మళ్ళీ చెప్తున్నా. స్టాండర్డ్ ఇన్పుట్స్ పర్ అవుట్పుట్, ఒక అవుట్పుట్కి స్టాండర్డ్ ఇన్పుట్ ఇస్తాడు. మనం ఏం కనుక్కోవాలి? యాక్చువల్ అవుట్పుట్ ఎంతైతే జరిగి ఉంటుందో దానికి స్టాండర్డ్ ఇన్పుట్స్ కనుక్కోవాలి. తర్వాత ఇది కనుక్కుంటే మనకు స్టాండర్డ్ కాస్ట్ కనుక్కోవచ్చు. దీని ద్వారా ఏం కనుక్కోవచ్చు అంటే త్రూ దిస్ స్టాండర్డ్ కాస్ట్ అనేటువంటి ఫైండ్ అవుట్ చేయొచ్చు. తర్వాత యాక్చువల్ కాస్ట్, యాక్చువల్ అవుట్పుట్ క్వశ్చన్లో ఉంటుంది. యాక్చువల్ అవుట్పుట్ ఉంటుంది కాబట్టి యాక్చువల్ ప్రైస్ ఉంటుంది, యాక్చువల్ అవుట్పుట్ ఉంటుంది. దీని ద్వారా మనం నేరుగా యాక్చువల్ కాస్ట్ కనుక్కోవచ్చు. ఓకే, సరే. మరి ఇంకొక ప్రాబ్లం తీసుకుందాం. ఓకే, క్యాలిక్యులేట్ మెటీరియల్ వేరియన్సెస్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ డీటెయిల్స్. Standard quantity of materials for producing 1 unit of finished product A is 5 kgs. అంటే ఒక యూనిట్ ఆఫ్ ఫినిష్డ్ ప్రోడక్ట్ ఏ అనేటువంటి ఫినిష్డ్ ప్రోడక్ట్ తయారు చేయడానికి మనకు 5 kgs ఆఫ్ రా మెటీరియల్స్ అనేటువంటి యూస్ చేశారు. స్టాండర్డ్ ప్రైస్ 6 రూపీస్ పర్ కేజ్. ఒక కేజీకి ఎంత అంటే 6 రూపీస్. డ్యూరింగ్ ఏ పర్టికులర్ పీరియడ్ 500 యూనిట్స్ ఆఫ్ ఏ వేర్ ప్రొడ్యూస్డ్. సో అంటే యాక్చువల్గా 500 యూనిట్స్ ప్రొడ్యూస్ చేయడం జరిగింది. తర్వాత యాక్చువల్ మెటీరియల్ ఎంత వాడారు అంటే 2700 కేజెస్ యూస్ చేశారు. సో యాక్చువల్ ఇన్పుట్ అన్నమాట. ఇది యాక్చువల్ ఇన్పుట్, ఇది యాక్చువల్ అవుట్పుట్, ఇది యాక్చువల్ ఇన్పుట్. అండ్ ఇక్కడ కాస్ట్ ఇచ్చేసాడు. అట్ ఏ కాస్ట్ ఆఫ్ 16,200 అంటే ఇది యాక్చువల్ కాస్ట్. సో యాక్చువల్ అవుట్పుట్ ఉంది, యాక్చువల్ ఇన్పుట్ ఉంది, యాక్చువల్ కాస్ట్ ఉంది. యాక్చువల్ ప్రైజు ఈజీగా కనుక్కోవచ్చు. యాక్చువల్ ప్రైస్ అనేటువంటి మనం ఈజీగా కనుక్కోవచ్చు. ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు మనం దీంట్లో నుంచి వేరియన్స్ కనుక్కున్నాం. సో మెటీరియల్ వేరియన్స్ కనుక్కున్నాం. సో ఇందాక క్వశ్చన్లో మెటీరియల్ కాస్ట్ వేరియన్స్ అని పర్టికులర్గా అడిగారు. ఈ ప్రాబ్లంలో మెటీరియల్ వేరియన్సెస్ అని అన్నారు. అంటే 3 కనుక్కోవాలి. మెటీరియల్ కాస్ట్ వేరియన్స్, మెటీరియల్ ప్రైస్ వేరియన్స్, మెటీరియల్ యూజేజ్ వేరియన్స్ 3 మనం ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తుంది. సో చూద్దాం ఎలా చేయాలి ఏంటి అనేటువంటిది తీసుకుందాం. ఓకే, రైట్. సో మనకు ఎలాంటి ఇన్ఫర్మేషన్స్ కావాలి? మొత్తం 3 టైప్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కావాలి. సో మనకు 3 టైప్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్స్ అనేటువంటి కావాల్సి వస్తుంది. ప్రాబ్లం చేసే ముందు
ఏ ప్రాబ్లం అయినా తీసుకునేటప్పుడు 3 టైప్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కావాలి. సో ఆ 3 టైప్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్స్ ఏంటి? ముందుగా స్టాండర్డ్ ఇన్పుట్స్ పర్ అవుట్పుట్ ఇది కావాలి. అదేవిధంగా యాక్చువల్ అవుట్పుట్కి స్టాండర్డ్ ఆఫ్ ఇన్పుట్స్ మనం కనుక్కోవాలి. తర్వాత యాక్చువల్కి సంబంధించింది ఇన్ఫర్మేషన్ కావాలి మనకు. ఒక్కసారి నేను మీకు ఒక చిన్న టేబుల్లో చూపిస్తానన్నా, ఒక చిన్న టేబుల్ వేస్తాను. ఆ టేబుల్లో ఒకసారి తీసుకుందాం. సో ముందుగా స్టాండర్డ్ ఫర్ స్టాండర్డ్ అవుట్పుట్, స్టాండర్డ్స్ ఫర్ స్టాండర్డ్ అవుట్పుట్, ఇది స్టాండర్డ్స్ ఫర్ యాక్చువల్ అవుట్పుట్, ఇంకోటి వచ్చి యాక్చువల్స్ ఫర్ యాక్చువల్ అవుట్పుట్. ఇందులో ఏం చేస్తారంటే ఇది క్వాంటిటీ, ఇది ప్రైజు, ఇది టోటల్ అమౌంట్. అదేవిధంగా క్వాంటిటీ, ప్రైజ్, అమౌంట్, అదేవిధంగా క్వాంటిటీ, ప్రైజు, అమౌంట్. ఇప్పుడు మనకు 1 by 1 తీసుకుందాం. ఇలా డిజైన్ చేసుకోగలిగితే ఈజీగా చేసేయచ్చు. లేదు మీకు డైరెక్ట్గా వచ్చు అనుకున్నా వేసేయండి, నో ప్రాబ్లం. సో తెలియడం కోసం నేను ఇక్కడ చూపిస్తున్నాను. సో ముందుగా మనకి ఏమున్నాయో చూద్దాం. 1 యూనిట్ ఫినిష్డ్ గుడ్కి 5 kgs ఇన్పుట్స్ అవుతుంది. సో ఇక్కడ 1 యూనిట్ ఫినిష్డ్ గుడ్ ఏదైతే ఉందో ఇది అవుట్పుట్ రాసుకోండి. ఇక్కడ 1 యూనిట్ ఫినిష్డ్ గుడ్కి 5 kgs ఇన్పుట్ ఇస్తున్నారు. సో 5 క్వాంటిటీ ఆఫ్ ఇన్పుట్ ఇవ్వడం జరుగుతుంది. ప్రైస్ ఏం చెప్పారు? 6 రూపీస్ ఇచ్చారు. సో అమౌంట్ ఎంత వస్తుంది? 5 × 6 30. నెక్స్ట్ స్టాండర్డ్స్ ఫర్ యాక్చువల్ అవుట్పుట్. యాక్చువల్ అవుట్పుట్ ఎంత? యాక్చువల్ అవుట్పుట్ 500 యూనిట్స్. సో ఇక్కడ ఎంత ఉందంటే 500 యూనిట్స్ ఆఫ్ అవుట్పుట్ అనేటువంటి రావడం జరిగింది యాక్చువల్గా. ఇప్పుడు దీనికి మనం ఏం చేయాలంటే స్టాండర్డ్ కనుక్కోవాలి. స్టాండర్డ్ ఇన్పుట్స్ కనుక్కుంటే అప్పుడు మనం క్వాంటిటీ కనుక్కోవచ్చు. ప్రైజ్ ఆల్రెడీ మనకు ప్రైజ్ ఇచ్చేశారు. స్టాండర్డ్ ప్రైజ్ ఆల్రెడీ గివెన్ 6 రూపీస్ స్టాండర్డ్ ప్రైజ్ ఇచ్చాడు కాబట్టి ఇది 6 రూపీస్ రాసుకుంటాం. ఇక్కడ స్టాండర్డ్ క్వాంటిటీ కనుక్కోగలిగితే స్టాండర్డ్ క్వాంటిటీ ఫర్ యాక్చువల్ అవుట్పుట్, స్టాండర్డ్ క్వాంటిటీ ఫర్ యాక్చువల్ అవుట్పుట్ అంటే స్టాండర్డ్ ఇన్పుట్స్ ఫర్ యాక్చువల్ అవుట్పుట్ కనుక్కుంటే అప్పుడు మనం ఈ వాల్యూ అనేటువంటి రికగ్నైజ్ చేయొచ్చు. సో ఎలా చేస్తామంటే సింపుల్. సో 1 యూనిట్ ఆఫ్ అవుట్పుట్కి 5 kgs యూజ్ చేశారు. మరి 500 యూనిట్స్ ఆఫ్ అవుట్పుట్కి ఎన్ని కేజెస్ అవుతుంది? సో క్రాస్ మల్టిప్లికేషన్. సో 500 × 5 దట్ ఈక్వల్ టు 2500 kgs. అంటే ఇక్కడ మనకు ఇది 500 యూనిట్స్కి 2500 kgs అనేటువంటి అవుతుంది. సో 2500 kgs అనేటువంటి అవ్వడం జరుగుతుంది. సో 2500 × 6 15,000 ఇది కాస్ట్. తర్వాత యాక్చువల్ తీసుకోండి. యాక్చువల్గా ఎన్ని యూనిట్స్ 500 యూనిట్స్ అవుట్పుట్కి ఎన్ని యూనిట్స్ ఆఫ్ మెటీరియల్స్ కన్జంప్షన్ జరిగింది? 2700 kgs కన్జంప్షన్ జరిగింది. సో 2700 kgs కన్జంప్షన్ జరిగింది. ప్రైస్ ఎంత? యాక్చువల్ ప్రైస్ మనకు ఏమవుతుందంటే ఇక్కడ కాస్ట్ ఇచ్చాడు డైరెక్ట్గా. సో ఎంత ఉందంటే 16,200 కాస్ట్ ఇచ్చారు. 16,200 డివైడెడ్ బై 2700 చేస్తే ఎంత వచ్చింది అంటే ఇది కూడా 6 రూపీస్ వచ్చింది. సో ఇది కూడా ఎంత వచ్చింది? పర్ యూనిట్ 6 రూపీస్ రావడం జరిగింది. సో ఇప్పుడు స్టాండర్డ్ కాస్ట్ ఉంది, యాక్చువల్ కాస్ట్ ఉంది, స్టాండర్డ్ ప్రైస్ ఉంది, యాక్చువల్ ప్రైస్ ఉంది. సో స్టాండర్డ్ క్వాంటిటీ ఉంది, యాక్చువల్ క్వాంటిటీ ఉంది. సో ఈ విధంగా డిజైన్ చేసుకోవడం వల్ల ఆన్సరు మనం ఈజీగా చేయొచ్చు అనమాట. ఆన్సర్ ఈజీగా చేయొచ్చు. ఇప్పుడు నేను ఆన్సర్ చేసి చూపిస్తాను. సో ఫార్ములా అప్లై చేద్దాం. సో ఫస్ట్ ఫార్ములా MCV మెటీరియల్ కాస్ట్ వేరియన్స్ ఈక్వల్ టు స్టాండర్డ్ కాస్ట్
standard cost minus standard cost for actual output minus actual cost for actual output. సో స్టాండర్డ్ కాస్ట్ ఎంత కనుక్కునింది 15,000. ఎలా వచ్చింది? 2500 క్వాంటిటీస్ మనం కనుక్కున్నాం. 2500 కేజెస్ అనేటువంటి ఇన్పుట్ అవసరం అవుతుంది అనుకున్నాం. దానికి 15,000 రూపీస్ మనకు కాస్ట్ అవ్వడం జరుగుతుంది. సో 15,000 మైనస్ యాక్చువల్ కాస్ట్ ఎంత అయిందంటే 16,200 అయింది. అంటే ఇది మనకు 1,200 రూపీస్ అడ్వర్స్. 1,200 రూపీస్ ఏమవుతుందంటే అడ్వర్స్ అవుతుంది. నెక్స్ట్ మెటీరియల్ ప్రైస్ వేరియన్స్ ఫార్ములా ఏంటి అంటే స్టాండర్డ్ ప్రైస్ మైనస్ యాక్చువల్ ప్రైస్ ఇంటూ యాక్చువల్ క్వాంటిటీ పర్చేజ్డ్ ఆర్ కన్జ్యూమ్డ్. ఇప్పుడు మనకు స్టాండర్డ్ ప్రైజు 6 రూపీస్, యాక్చువల్ ప్రైజు 6 రూపీస్, యాక్చువల్ క్వాంటిటీ పర్చేజ్డ్ ఆర్ కన్జ్యూమ్డ్ ఎంత? 2,700 కేజెస్. సో ఇంటూ 2,700 ఎంత వస్తుందంటే 0 వస్తుంది. సో ఎందుకంటే 2,700 ఇంటూ 0, ఇక్కడ 6 - 6 0 ఇంటూ 2,700 = 0. అంటే ప్రైస్ వేరియన్స్కి సంబంధించి ఎటువంటి వేరియన్స్ లేదు, నిల్. ప్రైస్ వేరియన్స్కి సంబంధించి ఎటువంటి వేరియన్సెస్ లేవు కాబట్టి నిల్గా మనం తీసుకుంటాం. నెక్స్ట్ తర్వాత మెటీరియల్ యూజేజ్ వేరియన్స్ తీసుకుందాం. సో మెటీరియల్ యూజేజ్ వేరియన్స్కి సంబంధించి ప్రాబ్లం చేద్దాం. మెటీరియల్ యూజేజ్ వేరియన్స్ ఈక్వల్ టు, ఇప్పుడు మనకు దీనికి ఆన్సర్ ఏంటో చూద్దాం. ఫార్ములా అప్లై చేద్దాం. సో స్టాండర్డ్ క్వాంటిటీ ఆఫ్ రా మెటీరియల్ ఆర్ ఇన్పుట్స్ గుర్తుపెట్టుకోండి, ఇన్పుట్స్తో తీసుకోవాలి, అవుట్పుట్తో కాదు. స్టాండర్డ్ క్వాంటిటీ ఆఫ్ రా మెటీరియల్ ఆర్ ఇన్పుట్ మైనస్ యాక్చువల్ క్వాంటిటీ ఆఫ్ ఇన్పుట్స్ ఇంటూ స్టాండర్డ్ క్వాంటిటీ సో స్టాండర్డ్ ప్రైస్. ఇక్కడ క్వాంటిటీ వచ్చినప్పుడు ఇక్కడ ప్రైస్తో మల్టిప్లికేషన్ చేసుకోవాలి. ఇక్కడ ప్రైస్ వచ్చినప్పుడు ఇక్కడ క్వాంటిటీతో మల్టిప్లై చేయాలి. సో ఇది స్టాండర్డ్ ప్రైస్. దట్ ఈక్వల్స్ టు, ఇప్పుడు మనకు స్టాండర్డ్ క్వాంటిటీ ఆఫ్ రా మెటీరియల్స్ ఆర్ ఇన్పుట్స్ ఎంత? 2,500 కేజెస్ మైనస్ యాక్చువల్ క్వాంటిటీ ఆఫ్ ఇన్పుట్స్ ఎంత? 2,700 కేజెస్ ఇంటూ స్టాండర్డ్ ప్రైస్ ఎంత? 6 రూపీస్. సో దట్ ఈక్వల్స్ టు మైనస్ 200 ఇంటూ 6 దట్ ఈక్వల్ టు 1,200. ఈ 1,200 ఏమవుతుందంటే అడ్వర్స్. 1,200 ఏంటంటే అడ్వర్స్. సో ఇది ఈ విధంగా మనం ప్రాబ్లం చేసుకోవచ్చు. సో కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ 3 టైప్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మనకు కావాలి, గుర్తుపెట్టుకోండి. సో స్టాండర్డ్ అవుట్పుట్ అంటే స్టాండర్డ్స్ ఫర్ స్టాండర్డ్ అవుట్పుట్. వాళ్ళ ప్రాబ్లంలో ఏమి ఇస్తారంటే స్టాండర్డ్ అవుట్పుట్ ఇస్తారు. ఒక యూనిట్కి ఎన్ని ఇన్పుట్స్ కావాలి అనేటువంటి స్టాండర్డ్స్ చెప్తారు. తర్వాత స్టాండర్డ్స్ ఫర్ యాక్చువల్ అవుట్పుట్, మనము యాక్చువల్ అవుట్పుట్ ఎంతైతే జరిగి ఉంటుందో దానికి మనం ఏం కనుక్కోవాలంటే స్టాండర్డ్స్ కనుక్కోవాలి. తర్వాత యాక్చువల్స్ ఫర్ యాక్చువల్ అవుట్పుట్ ఇది మనకు క్వశ్చన్లో ఉంటుంది. ఈ 3 డేటాస్ని బేస్ చేసుకొని మనం ప్రాబ్లమ్స్ అనేటువంటి సులువుగా చేయవచ్చు. సో 3 డేటా ఏదైతే ఉంటుందో ఆ డేటాని బేస్ చేసుకొని మనం ఏం చేయొచ్చు అంటే ప్రాబ్లం అనేటువంటిది చేసుకోవచ్చు. సో ఈజీగా ప్రాబ్లం చేయొచ్చు. మీకు
దీనికి రిలేటెడ్గా షార్ట్కట్లో ఇది గుర్తుపెట్టుకోవడం కొద్దిగా క్రాస్ మల్టిప్లికేషన్ ఇబ్బంది అని అనిపిస్తే నేను మీకు ఒక ఫార్ములా ఇస్తాను. ఆ ఫార్ములా మీరు గుర్తుపెట్టుకోండి. ఫార్ములా గుర్తుపెట్టుకున్నా కూడా మనం చేసుకోవచ్చు. ఫార్ములా ఏంటంటే స్టాండర్డ్ క్వాంటిటీ ఆఫ్ input or material divided by standard output into actual output. So actual output. So standard quantity of input divided by standard output into actual output. ఇది తీసుకున్న ఈ ఫార్ములా అప్లై చేసినా కూడా మీకు ఏమొస్తుందంటే standards for actual output, standard units, so standard units for actual output రావడం జరుగుతుంది. ఓకే, standard units for actual outputకి ఎన్ని యూనిట్స్ అనేటువంటి ఎన్ని ఇన్పుట్స్ అనేటువంటి తీసుకుంటున్నామో మనకు రావడం జరుగుతుంది. సో యాక్చువల్ అవుట్పుట్కి. ఓకే, రైట్. వెల్, సో నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం తీసుకుందాం. From the following information, calculate material cost variance, material price variance, material usage variance. ఇప్పుడు ఏమేమి ఇచ్చారో చూద్దాం. స్టాండర్డ్ అవుట్పుట్ 100 యూనిట్స్, స్టాండర్డ్ మెటీరియల్స్ పర్ యూనిట్ 3 kgs, స్టాండర్డ్ ప్రైస్ పర్ కేజ్ 2 రూపీస్, స్టాండర్డ్ అవుట్పుట్ 80 యూనిట్స్, యాక్చువల్ ప్రైస్ పర్ కేజ్ 2.50, మెటీరియల్స్ యూజ్డ్ 250 kgs. సో యాక్చువల్ అవుట్పుట్ ఉంది, ఇది యాక్చువల్ అవుట్పుట్, ఇక్కడ యాక్చువల్ ప్రైస్ ఉంది, ఇక్కడ యాక్చువల్ ఇన్పుట్స్ ఉన్నాయి. ఇక్కడికి వచ్చేటప్పటికి స్టాండర్డ్ ప్రైస్ ఉంది, ఇక్కడ స్టాండర్డ్ మెటీరియల్ పర్ యూనిట్. సో స్టాండర్డ్ మెటీరియల్ పర్ యూనిట్ ఎంత అంటే 3 kgs. సో పర్ యూనిట్కి 3 kgs. సో పర్ యూనిట్కి 3 kgs అనేటువంటి ఇవ్వడం జరిగింది. సో 3 kgs అనేటువంటి ఇవ్వడం జరిగింది. అండ్ స్టాండర్డ్ అవుట్పుట్ కూడా ఇచ్చేసాడు ఇక్కడే 100 యూనిట్స్ అని, 100 యూనిట్స్ యూజ్ చేసుకోవచ్చని ఇవ్వడం జరిగింది. ఓకే, సో ప్రాబ్లం చేద్దాం. ఓకే, సొల్యూషన్ చూద్దాం. ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ చూద్దాం. సో ఫస్ట్ మనకు ఫార్ములా అప్లై చేద్దాం. ఫార్ములా ఏంటి అంటే ముందుగా మెటీరియల్ కాస్ట్ వేరియన్స్ ఈక్వల్ టు స్టాండర్డ్ కాస్ట్ ఫర్ యాక్చువల్ అవుట్పుట్ మైనస్ యాక్చువల్ కాస్ట్ ఫర్ యాక్చువల్ అవుట్పుట్. ఇది మనకు ఉన్నటువంటి ఫార్ములా. ప్రాబ్లంలో మనకేమి ఇచ్చాడు, యాక్చువల్ కాస్ట్కి సంబంధించి ఇన్పుట్ యాక్చువల్ ప్రైజు రెండు ఉన్నాయి. సో సింపుల్, ఏం చేస్తాం, ఇక్కడ 250 kgs ఇంటూ యాక్చువల్ ప్రైస్ ఎంత ఇచ్చాడు 2.50 ఇవ్వడం జరిగింది. సో 250 ఇంటూ 2.5 ఎంత అవుతుందంటే 625. నెక్స్ట్ ఏం కావాలి, ఇది కనుక్కోవాలి. ఇది మనకు కనుక్కోవడానికి చూద్దాం. సో మనకి ఇక్కడ దీన్ని కనుక్కోవాలి అంటే మనకి ఏం కావాలంటే ఇన్పుట్, స్టాండర్డ్ ఇన్పుట్స్, స్టాండర్డ్ ప్రైస్ రెండు కావాలి.
స్టాండర్డ్ ఇన్పుట్స్, స్టాండర్డ్ ప్రైస్. ఇక్కడేమో యాక్చువల్ ఇన్పుట్స్, యాక్చువల్ ప్రైస్ తీసుకున్నాం. యాక్చువల్ ఇన్పుట్, యాక్చువల్ ప్రైస్ తీసుకున్నాం. ఇక్కడ స్టాండర్డ్ ఇన్పుట్, స్టాండర్డ్ ప్రైస్ కావాలి. సో ఇప్పుడు మనం స్టాండర్డ్ ఇన్పుట్స్ కనుక్కుందాం. సో స్టాండర్డ్ ఇన్పుట్స్ కనుక్కుందాం. నేను ముందు చెప్పాను ఇన్పుట్స్, ప్రైస్. ఇన్పుట్స్లో యాక్చువల్గా అంటే ఇన్పుట్స్లో మనకి ఏంటంటే 2 ఇన్పుట్స్ కావాలి, స్టాండర్డ్ ఇన్పుట్స్, యాక్చువల్ ఇన్పుట్స్ కావాలి. అదేవిధంగా ప్రైస్లో కూడా స్టాండర్డ్ ప్రైస్, యాక్చువల్ ప్రైస్ కావాల్సి వస్తుంది. ఈ 2 ఉంటే మనం స్టాండర్డ్ కాస్ట్, యాక్చువల్ కాస్ట్ కనుక్కోవచ్చు. ఇప్పుడు మనకు క్వశ్చన్లో ఏం చెప్పాడో చూద్దాం. స్టాండర్డ్ మెటీరియల్ పర్ యూనిట్ దట్ ఈక్వల్ టు 3 kgs. సో 1 యూనిట్ ఈక్వల్ టు 3 kgs. అంటే ఒక యూనిట్ ఆఫ్ అవుట్పుట్కి 3 kgs అనేటువంటి రావడం జరిగింది. సో 1 యూనిట్ ఆఫ్ అవుట్పుట్కి 3 kgs అనేటువంటి ఇన్పుట్స్ ఇచ్చాడు. మరి యాక్చువల్గా అవుట్పుట్ ఎంత? 80 యూనిట్స్. సో 80 యూనిట్స్కి ఎంత? క్రాస్ మల్టిప్లికేషన్. సో దట్ ఈక్వల్ టు 80 ఇంటూ 3/1 దట్ ఈక్వల్ టు 240 kgs అనేటువంటి ఇది మనకు స్టాండర్డ్ ఇన్పుట్స్. సో స్టాండర్డ్ ఇన్పుట్స్ ఉన్నాయి. ఇంకేం చేస్తాం? దీంతో ప్రైస్ ఏదైతే వచ్చిందో దాన్ని మల్టిప్లై చేస్తే స్టాండర్డ్ కాస్ట్ వస్తుంది. సో 240 ఇంటూ స్టాండర్డ్ ప్రైస్ ఎంత ఇచ్చాడు? 2 రూపీస్ ఇచ్చాడు. సో ఇంటూ 2. ఇప్పుడు మనకి ఇక్కడ ఎంత వస్తుందంటే 480 దట్ ఈక్వల్ టు -145. మైనస్ అంటే మనం అడ్వర్స్ పెట్టుకోవాలి. ఈ మైనస్ కొట్టేసింది. సో 145 అనేటువంటి అడ్వర్స్ పెట్టుకోండి. ఓకే, ఫేవరబుల్ కాదు. 480 రూపీస్ ఎక్స్పెక్ట్ చేస్తే 625 రూపీస్ కాస్ట్ అయింది. కాబట్టి ఇది మనకేమవుతుందంటే అడ్వర్స్ అవుతుంది. ఒకటి. నెక్స్ట్ మెటీరియల్ ప్రైస్ వేరియన్స్ తీసుకుందాం. ఫార్ములా ఏంటి అని అంటే మెటీరియల్ ప్రైస్ వేరియన్స్కి ఫార్ములా స్టాండర్డ్ ప్రైస్ మైనస్ యాక్చువల్ ప్రైస్ ఇంటూ యాక్చువల్ క్వాంటిటీ. సో యాక్చువల్ క్వాంటిటీతోనే మనం కంపారిజన్ చేసుకోవాలి మెటీరియల్ ప్రైస్ వేరియన్స్ అనేటువంటి. సో ప్రైస్ వేరియన్స్కి రెస్పాన్సిబిలిటీ ఎవరు? పర్చేజ్ మేనేజర్. ఓకే, రైట్. ఇప్పుడు మనకు ప్రాబ్లంలో స్టాండర్డ్ ప్రైస్ డైరెక్ట్గా 2 రూపీస్, యాక్చువల్ ప్రైస్ 2.50 ఇంటూ యాక్చువల్ క్వాంటిటీ ఎంత ఉంది? 250 kgs. సో 250. ఇప్పుడు 0.50 ఇంటూ 250 దట్ ఈక్వల్ టు 125 మనకి ఇదేమవుతుందంటే అడ్వర్స్ అవుతుంది. కారణం 2 రూపీస్ స్టాండర్డ్ ప్రైస్ ఉంది, యాక్చువల్ ప్రైస్ 2.50 ఉంది. అంటే 0.5 ఎక్సెస్గా అయింది. సో 0.50 ఇంటూ 250 125 అడ్వర్స్. నెక్స్ట్ నెంబర్ 3 మెటీరియల్ యూజేజ్ వేరియన్స్ దట్ ఈక్వల్స్ టు. ఇప్పుడు మనకు మెటీరియల్ యూజేజ్ వేరియన్స్ చూద్దాం. సో ఫార్ములా ఏంటి అంటే స్టాండర్డ్ క్వాంటిటీ ఆఫ్ ఇన్పుట్స్ గుర్తుపెట్టుకోండి. స్టాండర్డ్ క్వాంటిటీ ఆఫ్ ఇన్పుట్స్ లేదా స్టాండర్డ్ క్వాంటిటీ ఆఫ్ రా మెటీరియల్స్ మైనస్ యాక్చువల్ క్వాంటిటీ ఆఫ్ ఇన్పుట్స్ లేదా యాక్చువల్ క్వాంటిటీ ఆఫ్ రా మెటీరియల్స్ ఇంటూ స్టాండర్డ్ ప్రైస్. సో ఇప్పుడు ఇక్కడ మనకేంటంటే స్టాండర్డ్ క్వాంటిటీ ఆఫ్ ఇన్పుట్స్ ఎన్ని ఉన్నాయి మనం ఇందాక కనుక్కున్నాం. ఎంత కనుక్కున్నాం అంటే 240 kgs. సో 240 మైనస్ యాక్చువల్ క్వాంటిటీ ఆఫ్ ఇన్పుట్స్ ఎన్ని ఉన్నాయి ప్రాబ్లంలో ఇచ్చాడు. సో 250. యాక్చువల్ క్వాంటిటీ ఆఫ్ ఇన్పుట్స్ ఎంత అంటే 250 మైనస్ 250 ఇంటూ స్టాండర్డ్ ప్రైస్ ఎంత? 2 రూపీస్. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఇంటూ 2. సో దట్ ఈక్వల్స్ టు -10 ఇంటూ 2 దట్ ఈక్వల్ టు 20. సో -10 ఇంటూ 2 దట్ ఈక్వల్ టు 20. ఇది కూడా అడ్వర్సే. నేను మీకు ఒక చిన్న ఫార్ములా ఇచ్చున్నాను. MCV ఈక్వల్ టు MPV ప్లస్ MUV అంటే మెటీరియల్ కాస్ట్ వేరియన్స్